యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరపుగా శుభాభివందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల్లో నా దేవుడు నారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని కోరుకుందాం. అలాగే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అంటున్నాడు. తన దేవుని ఎరగాలి. ముందర మనం దేవుని ఎరిగి ఆయన ఏ కార్యం చేస్తాడో మనం చూసే వారంగా ఉండాలి. అలాంటి వారంగా చూడాలని కోరుకుంటున్నాడు. మనం దేవుని కార్యాలు చూస్తున్నామా, చూసి కూడా మర్చిపోతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోం. దానియేలు కూడా ఆయన చూశాడు, దేవుని బలమైన కార్యం చేశాడు. దేవుని అతని పట్ల ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రార్థన బట్టి దేవుడు అతన్ని రాజుని చేశాడంతే. నిన్ను నన్ను కూడా అక్కడ అక్కడ ఉన్న సేనాధిపతిగా వెళ్ళిన వాడిని రాజుని చేశాడు. నపుంసకుడిగా వెళ్ళిన వాడిని రాజుగా అయ్యాడు. నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చూస్తారని దానియేలును బట్టి మనం తెలుసుకోవాలి. దానియేలు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఆయన ఏ కలభావం చెప్పమంటే ఆ కలభావం చెప్పేవాడు. ఏది కావాలంటే అది ఆయన పట్ల జరిగింది. ఆయనతో నడిచాడు కాబట్టి దేవుడు ఆ సాక్ష్యం చెప్పగలిగాడు. నువ్వు నేనే సాక్ష్యం చెప్పగలుగుతున్నావు. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నీకు చేయట్లేదా, నాకు చేయట్లేదా కార్యాలు? మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనం ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవటానికి బట్టలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన వాడిని మనం మర్చిపోయి దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో ఉంటాం. తమ దేవుని నెరుగు వారు గొప్ప కార్యాలు చేసేదరని తెలుసుకోవాలి. మనం అలాంటి స్థితిగతిలో ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. అలాగే 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును అంటున్నాడు. యెహోవా నామమే మనకు శరణ్యం. యెహోవా నామమే మనకు జీవం. ఆ జీవము మార్గము అన్నీ కూడా మనలో ఆయన నామములోనే ఉన్నాయి. అవన్నీ మనం తలపోసుకొని, అయ్యా నీ యెహోవా నామమును బట్టి మేము గొప్ప కార్యాలు చూస్తున్నామయ్యా, నీ నామాన్ని మేము ఉచ్చరించే కృపను మాకు దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేస్తారు, వారి కుటుంబాల్లో రక్షణ కలుగుద్ది, వారి దేవుని పొందుకుంటారు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని, అయ్యా నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను, యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దంటే దాటిపోయేవాడు కాదు. నువ్వు అడగలేకపోతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించు. ఇది నాకు చేస్తాడంటావా? చేయడేమో అనే ఆలోచనలు ఉంటున్నావేమో, అది తప్పు. అందరికీ సూచిస్తున్న దేవుడు, కొనుక కనికరించేవాడు, కరుణామయుడుండి మనకు చింతయాలని, నీ చింత యావత్తు ఆయన మీదేసి ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మార్చబడాలని దేవుడు కార్యాలతో, అయ్యా తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చూస్తారని దానియేలు వలె మేము చెప్పే కృపను మాకు దయచేయమని కోరుకుందాం. కీర్తనల గ్రంథము 5వ వచనం 5వ కీర్తన 7వ వచనం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయంలో దిక్కు చూసి నమస్కరించెదను అంటున్నాడు. ఇక్కడ నీ కృప దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతానంటున్నాడు. నీ మందిరం ఆవరణలో నన్ను నిలబెట్టయ్యా. అయ్యా గొప్ప కార్యాలు నా మధ్య చెయ్యయ్యా, మా మధ్య చేస్తున్నందుకు వందనాలయ్యా నుంచి మనం చెప్పగలుగుతున్నామా? మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, ఇంకా ఏం కావాలి నీకు నాకు? దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు వలె మనం చెప్పలేని పోతులో ఉన్నామేమో. ఒకసారి ఇక మీదటైనా, అయ్యా నీ కృపను బట్టి, అయ్యా నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా, యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తా, వ్యర్థమైన ప్రార్థన చేయనయ్యా.
అయ్యా దావీదు కుమారు ప్రార్థన చేసినట్టు, దానియేలు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టు, అయ్యా నీ పరిశుద్ధాలయం చుట్టూ చేతులెత్తి ప్రార్థన చేసే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుతాం. అలాంటి తమ దేవుని నేరికి గొప్ప కార్యాలు మనం చేయాలని, దేశాన్ని రాష్ట్రాన్ని కూడా మనకు ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో నన్ను ప్రార్థన మన ప్రార్థన దాటిపోయే ఓ దేవుడు కావుదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నేను దేవుని నెల గొప్ప కార్యాలు నా పట్ల చేసావయ్యా. నీ చిత్తంలో నేనుంటానయ్యా. నీ కృపలో నన్ను దాసయ్యా. నీ కృపాతిశయను బట్టి నీ పరిశుద్ధాలయంలో నేను నివసిస్తానయ్యా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారు, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు మెండుగా కలుగుతాయని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? నేనైతే నీ యొద్దకు వచ్చి కల్దీయులలో ఎదుట నిలవటకి మొస్పాలో ఉంటానని చెప్తున్నాడు. ఇక్కడ నీ కృపను బట్టి అయ్యా, నేనైతే నీ కృప నమ్మిక ఉంచుతున్నానని దాని మీద ఎలా చెప్తున్నాడు? నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. నీ కృపాచయమును బట్టి నన్ను నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, అయ్యా నీ కృపలేని నేను జీవించలేనయ్యా. దానియేలు వలె నీ కృపను బట్టి నేనైతే దేవుని కార్యాలు చూస్తున్నానని ఎలా సాక్ష్యం చెప్పగలడు? అలాంటి సాక్ష్యం జీవితం మాకు అనుగ్రహించాయని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి కుటుంబాలు దీవించబడి మెండైన దీవులు పొందుకుంటారు. ఇలాంటి స్థితి మనందరికీ కలుగజేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి.